వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, సాధారణంగా మనం చూస్తుంటాము, ఎంతసేపు ఎదుటివారిని కరెక్ట్ చేయటానికే ట్రై చేస్తాం. ప్రతి విషయంలో కూర్చున్నా ఇలా కాదు, నుంచున్నా అలా కాదు. ఇంట్లో వాళ్ళైతే, బయట వాళ్ళైతే వేరే రకంగా. అంతే తప్ప వేరే వాళ్ళు ఎవరైనా మనకు సలహా ఇచ్చారనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో తీసుకోలేకపోతాం. చాలా ప్రమాదకరం రమ్మగారు. మనసుకి భలే గాయం అనిపిస్తూ ఉంటుంది కదండి. సలహా ఇవ్వటం, తీసుకోవటం రెండు ఈక్వల్ గానే ఉండాలా వద్దా? ఉండాలి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే జయ, నేను ఎప్పుడు అప్లాస్ తీసుకుంటాను అనుకో. నేను అబ్బా మీ చీర ఎంత బాగుందండి, మీ బట్టలు భలే బాగుంటాయి, మీరు నగలు భలే బాగుంటాయి, మీరు ఎంత బాగా ఉంటారో, మీరు అది మీరు ఇది 4 అయ్యాక నేను మెల్లిమెల్లిగా ఎక్కిపోతాను. నా సెల్ఫ్ ఎస్టీమ్ పైన ఉంటుంది. ఎంతసేపు నేను కరెక్ట్ అనిపిస్తుంది. నా వరకు నేను బాగున్నాను అని అనిపించడం వేరు, నేనే బాగున్నాను అనిపించడం వేరు. నేను బాగున్నాను అనిపిస్తే ఏ ప్రాబ్లము లేదు, హాయిగా సంతోషంగా ఉంటాం. మన అద్దంలో చూసుకోగానే మన బట్టలు గిట్లు అన్నీ బాగున్నట్టు, మనం చాలా సూపర్గా ఉన్నట్టు, మనం ఏదైనా తీసుకున్న నిర్ణయం సరిగ్గా ఉన్నట్టు, నేను ఒకదాన్నే కరెక్టు, వీళ్ళందరూ తప్పు అనిపిస్తే అది ఎక్కడెక్కడ చిన్న చిన్న విషయాలు, వంటలు, బట్టలు, పాతలు, పనులు, పాటలు, ప్రతి విషయంలోనూ మనం ఇతరులకి చెప్తాం. నువ్వు ఇలా చేయొద్దు, ఇది ఈ రంగు బాగుండలేదు, ఈ రకం బాగుండలేదు, నీకు ఇది సూట్ కాలేదు, నీకు ఈ హెయిర్ స్టైల్ బాగలేదు, ఆ చెవులు బాగలేదు. ఎప్పుడైనా చెప్పచ్చు, ఒకసారి ఎప్పుడైనా చెప్పచ్చు. వాళ్ళకి ఇష్టం, నాకు ఇలాగే ఇష్టం అండి అన్నారు అనుకో, నేను నీకు చెప్తా జయ పెద్ద బొట్టు పెట్టుకుంటే నాకు చిన్న బొట్టే ఇష్టం రమ్మగారు అంటాం నువ్వు. అవును. అప్పుడు నేనేమనాలి? అబ్బే చిన్న అలా ఏంటి, నీకు పెద్దదే బాగుంటుంది, నీకు తెలియదు అనొచ్చా? నేను ఎందుకు రమ్మగారు ఇంత కష్టపడి ప్రశ్నలు అడుగుతారు కెమెరా ముందు? నా మాట ఒప్పుకోవాల్సిందే అంటే ఎలా కుదురుతుంది జయ? అలా అనకూడదు కదా, నేను అనకూడదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ యువతలు ఉన్న మనిషి మరీ చిన్నది పెట్టుకున్నావు, అసలు కనపట్లేదు అనుకో జయ, ఇంకొంచెం పెద్దది పెట్టుకుంటే కనపడుతుందమ్మా అంటే పోనీ బాగానే ఉంది. ఇప్పుడు నాకు బొట్టు బ్రహ్మాండంగా ఉంది. ఓకే. ఇప్పుడు మరీ సూది పొడిచినట్టు ఉంది, బొట్టు కనిపించట్లేదు, అమ్మ ఇంకొంచెం పెద్దది పెట్టుకోరా బాగుంటుందంటే ఒక రకం. ఇప్పుడు దీన్ని కూడా, ఇప్పుడు నీ దాన్ని కూడా నేను కరెక్షన్ చేస్తానంటే ఇప్పుడు పిల్లలు ఒప్పుకుంటున్నారు అదే నాకు ఇలాగే ఇష్టం అంట. ఆ మాట అనిపించుకోకూడదు. అనిపించుకుంటాము. నా ఫేవరెట్ కలర్ ఇది, నాకు ఇదే ఫేవరెట్, నాకు ఇలాగే ఇష్టం, నేను ఈ బట్టలే వేసుకుంటా, నేను ఇంతే ఉంటా, నీకెందుకు అది వచ్చేస్తుంది. ఇప్పుడు నీకెందుకు అన్న మాట నువ్వు తీసుకోలేవు, కానీ నిజంగా నీకు అనవసరంగా నువ్వు మాట్లాడడం వేస్ట్ కదా. ఇది కరెక్ట్ రమ్మగారు. నీకెందుకు అనే మాట తీసుకోలేరు, కానీ నాకెందుకు, నేను ఎందుకు మాట్లాడాలనేది అనిపించదు. కరెక్షన్ కి పూనుకోవద్దు. మనకి కొన్ని విషయాల్లో స్వతంత్రం ఉంటుంది. మన ఇంట్లో, మన చుట్టుపక్కల, మన సొంత సమాజం, ఇందులో కూడా అందరూ కాదు, అందరినీ మనం కరెక్ట్ చేయలేం. పైగా ఎంతసేపు అవతల వాళ్ళు ఏదో సరిగ్గా ఉండాల్సిందేనని అనుకోవద్దు. ఎవడ ఎలాగుంటే అలాగుంటాడు అంతే. అప్పుడప్పుడు మనకు అవకాశం, ఏ బాగుందా అని అడిగావనుకో నువ్వు, అది కొంచెం పెద్దది పెట్టుకో, ఇది కొంచెం సరిగ్గా చేయి, బొట్టు నేను ప్రతిసారి ఇక్కడ కూర్చున్నప్పుడు జయ బొట్టు కుడివైపుకి వెళ్తాను చూడు అని చెప్తాను. అప్పుడు నువ్వు ఇలా అంటావు మధ్యలోకి. నా జుట్టు పక్క వచ్చేస్తాను, రామగారు దీన్ని సరి చేయండి, ఇది బాగుంది, సరిగ్గా ఉన్నానా అని నేను అడిగితే నువ్వు ఏ కరెక్షన్ ఇచ్చినా అవతల వాళ్ళు తీసుకుంటారు. నేను ఇలాగే ఉంటాను, దిక్కుని సార్ చెప్పుకో అనే వాళ్ళకి నువ్వేం చెప్తావు? పైగా హర్ట్ అవుతావు. అంతే కదా. నీ మాట వింటలేదనిపిస్తుంది. పోనీ నువ్వు చెప్పావనుకో, అది ఎప్పుడు కుదురుతుందంటే, ఈ గ్రీన్ ఎందుకు కొన్నారు, ఇది ఫోటోలో బాగుండదు అని చెప్పావనుకో, అది ఏం బాగుంది, డల్గా ఉంది, బ్రైట్గా కొనుక్కోవాలి పెళ్ళిళ్ళంటే అంటారు. ఆ గ్రీను ఆ పిల్లకో ఆ పీచుకో బాగుంటుంది, అది ఫోటోల్లో కూడా బాగుంది అనుకో, మాట్లాడేది. ఒకవేళ ఫోటోల్లో దానికి డల్గా ఉన్నట్టు అనిపిస్తే, అవునక్క నువ్వు చెప్పింది కరెక్టు, గ్రీన్ డల్గానే ఉంది, ఈసారి నువ్వు చెప్పింది రెడ్ కొనుక్కుంటాను, అదే ఒప్పుకోవచ్చు. రేర్గా, ఇది చాలా రేర్గా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఫేవరెట్ కలర్స్లో మనకి ఏది ఇష్టమో ఆ రంగులో మనం బాగా కనపడతాం. అన్ని విషయాలు అంతేనా. మా పిల్లలకి ఆ కోర్స్ ఎందుకు ఇప్పించారు, ఆ కాలేజీలో ఎందుకు చేర్చారు, మెనూలో ఈ ఫుడ్ ఎందుకు పెట్టారు, ఆ హోటల్ ఎందుకు సెలెక్ట్ చేశారు, ఆ ప్లేస్కి ఎందుకు వెళ్ళారు, ఎందుకమ్మా మనకి అవసరం లేదు కదా. అవునండి. ఇది సమ్ క్లోజ్ రిలేషన్స్లో మాత్రమే ఉంచుకోండి. తర్వాత ఇంకొకటి ఏమవుతుందో తెలుసు, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇది మన రిలేషన్స్ని చెడగొడుతుంది. ఒక వదిన మరదలు విషయం చెప్దాం. ఆడపడుచు అన్నిట్లలో ముందుంటుంది, ఆవిడ ఎక్కడికో ప్రయాణం, ఒక ప్లేస్ చాలా నచ్చింది, అద్భుతంగా ఉంది అక్కడ. తమ్ముడిని మరదల్ని అక్కడికే పంపించాలని ఉంటుంది ఈ అమ్మాయికి.
నువ్వు ఎంజాయ్ చేసావు, అక్కడ టెంపుల్స్ బాగున్నాయి లేదా హోటల్స్ బాగున్నాయి. ఈ పిల్లకి, ఈ కొత్తగా పెళ్ళైన అమ్మాయికి దానికి గ్రీనరీ కావాలి. నువ్వు చెప్పిన ప్లేస్లో అవి లేవు. పైగా తనకు ఒక ఛాయిస్ ఉంటుంది. నువ్వు నీ ఐడియా వాళ్ళ మీద ఇంపోజ్ చేయొచ్చా? అస్సలు రుద్దకూడదు. రుద్దకూడదు, సలహా చెప్పాలి. ఆ ప్లేస్ బాగుంది, ఏమేమి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. వాళ్ళ ఛాయిస్ అదైతే వాళ్ళు వెళ్తారు. అది వెళ్ళకపోతే నీ జీవితం వేస్ట్ అని నువ్వు అనకూడదు. అమ్మ, ఆడపడుచులందరూ ఈ కరెక్షన్ తీసుకోండి అమ్మా దయచేసి. చాలా మంది వదిన ఆడపడుచుల విషయంలో ఇదే అవుతుంది జయ. అవును, మేము వెళ్ళే షాపు, ఆవిడ కొనే బట్టలు ఎక్కడ కొంటుందో అక్కడే, ఆవిడ ఏ సైట్ లో బట్టలు కొంటుందో అదే సైట్ లోనే బాగుంటాయి. వేరే సైట్ లో అవేం బాగుంటాయి, ఇవే బాగుంటాయి. అవే కొట్లు, అవే షాపులు, అవే ఊళ్ళు, అన్నీ అవే. వాళ్ళకి కావాలంటే మీ సలహా అడుగుతారు. వాళ్ళు ఎక్కడైనా దెబ్బతింటే మీ సలహా దగ్గరకు వస్తారు. ఇంపోజ్ చెయ్యొద్దు. ఇది అక్కయ్యలు చెల్లెళ్ళ మీద కూడా చేస్తారు. అక్కయ్య ఎక్కడ చేస్తుందో అక్కడ చేయాలి. మేము కూడా చేయం. మా ఇంట్లో మేము ఎవరైనా ఒక షాప్కి వెళ్ళామంటే ఆ షాప్ ఉద్ధరించేస్తారు, ఉద్ధరించేస్తాం. మొత్తం గుంపద్దా అదే షాప్కి వచ్చేస్తాం. నచ్చితే అది మెయిన్ కాన్సెప్ట్. అది మాలో కూడా ఒకళ్ళిద్దరు రారు, అందరూ కాదు. మేము ఒక 3-4 ఒకటే రకం వాళ్ళం ఉన్నాం. మా గుంపులో, మా 8లో ఒక 4-5 ఒకలాంటి వాళ్ళం. 2 పూర్తిగా వేరే. నాకేం నచ్చలేదు అంటే మేము తనని పిలవం. వాళ్ళకి ఇంకే షాప్ ఇష్టమో అక్కడికి తీసుకెళ్తాం. అందుకే మాకు గొడవలు తక్కువ, మేము ఎక్కువ సఖ్యతగా ఉన్నాం. ఇంపోజ్ చేయటల్లా. నేను ఇక్కడ చూశాను బాగుంది అంటే నా చాయిస్, నా టేస్ట్ మీద అవతల వాళ్ళకున్న అవగాహనని బట్టి నేను కూడా వస్తాను అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక చాయిస్ ఉంటుంది కదా. వాళ్ళ చాయిస్ వేరు, వాళ్ళ ఐడియాలజీ వేరు, వాళ్ళు ఏదో వేరే ఊహిస్తారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫేవరెట్ షాప్ ఉంటుంది కదా. మేము ఏదైనా ఒక షాప్కి వెళ్తే ఉద్ధరించేస్తాం. అవును, మేము దాన్నే చేస్తాం. ఉన్నది ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు ఇది అన్ని చోట్ల ఉంటుంది కదా. ఇంపోజ్ చెయ్యొద్దు. మీరు అది మానేస్తే మీకు హర్ట్ తక్కువగా ఉంటుంది. గమనించండి, మనం మన ఐడియాలజీని అవతల వాళ్ళ మీదకి రుద్దటానికి నువ్వు చేసే ప్రతిదీ నాకు నచ్చాల్సిందే అన్న సందేశం ఇస్తున్నట్టు అవుతుంది. అంతే. మీకు మీ ఉద్దేశం బహుశా వాళ్ళకి మంచి చేయటమే, అది బెస్ట్ ప్లేస్ అని చెప్పడమే అయి ఉంటుంది. కానీ అది అలా పరిణమించదు. మీరు వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తున్నట్టుగా కనపడుతుంది. మీ మాటే వినిపించుకోవడానికి, మీరే గ్రేట్ అనిపించుకోవడానికి మీరు ట్రై చేస్తున్నట్టుగా వాళ్ళకి అనిపించడం మొదలు పెట్టిందా, వాళ్ళు మీ నుంచి తమ చేతులు లాగేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇది క్లోజ్ రిలేషన్స్ లో ఎక్కువ జరుగుతుంది. ఫ్రెండ్స్ కూడా చేస్తారు జయ. అవును, ఫ్రెండ్స్ కూడా వాళ్ళు చూసిందే కరెక్ట్, వాళ్ళదే కరెక్ట్ అంటారు. నీకు తెలియదు అంటారు. అవును, అక్కయ్యలు చెల్లెళ్ళని, అక్కయ్యలు తమ్ముళ్ళని కూడా ఇలా అంటారు. అవి ఏమైనా అంటూ ఉంటే కొన్నాళ్ళకి మీరు హర్ట్ అవుతారు. గ్యారంటీగా మార్చుకోవాలి. కోలుకోలేని దెబ్బ తగులుతుంది, రిలేషన్ చెడిపోతుంది. దాన్ని తగ్గించుకోండి. ఎవరి చాయిస్ వాళ్ళదే. పైగా ఈ రోజున చిన్న పిల్లలకు కూడా ఎవరి చాయిస్ వాడితే చేయ. అవునండి, లైక్ మైండెడ్ పీపుల్ ఇప్పుడు తక్కువే ఉంటున్నారు జయ. రమ్మగారు, మన కడుపును పుట్టిన పిల్లలే వాళ్ళ చాయిస్ వాళ్ళదని అనే రోజుకు వచ్చేసాం. ఇది నాకు ఇష్టం లేదు మమ్మ, ఇది నీకు ఇష్టం, నాకు ఇష్టమైన కలర్ వేరు అని చెప్తున్నారు. చెప్పేస్తారు పిల్లలు, చాయిస్లు వేరు. అలాంటిది మనం తోడబుట్టిన వాళ్ళని, ఫ్రెండ్స్ ని ఎలా చేస్తాం? బయట నుంచి వచ్చిన వాళ్ళని అవును చేయలేం కదా. కాబట్టి కొన్నిట్లలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఏకాభిప్రాయం ఉంటేనే మనం కలవగలిసి ఉండగలం, లేకపోతే కుదరదు అని పొరపాటును కూడా అనుకోకండి. ఎన్ని రకాల భిన్నమైన ఐడియాలున్నా మన మధ్య ఒకళ్ళనొకళ్ళు మన్నించుకునే పద్ధతి కనుక ఉంటే, అవతల వాళ్ళని యాక్సెప్ట్ చేసే విధానం ఉంటే, ఇంపోజ్ చేసే విధానం మానేస్తే మనం హాయిగా కలిసి ఉండొచ్చు. 100%. వేరు ఐడియాస్ ఉన్నా కూడా మనం హాయిగానే, ఫ్రెండ్లీగా, ప్రేమగా, ఆపేక్షగా కుటుంబ సభ్యులు బాగుండొచ్చు, స్నేహితులు బాగుండొచ్చు, ఒక సమాజంలో ఉండేవాళ్ళు ఉండొచ్చు. ఎవరి ఐడియాలజీ వాళ్ళు, ఒకవేళ నచ్చింది అనుకో, మీరు ఇచ్చిన ఐడియాని తీసుకోవచ్చు. జాగ్రత్తగా ఇవ్వండి ఐడియాలు ఇచ్చేటప్పుడు, అంతే కదా. రైట్ అండి. నమస్తే రమ్మగారు. నమస్తే.